హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈరోజు మనం శ్రావణ మాసంలో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని చూస్తున్నాం. ఓకే, అందులో ఫస్ట్ మనం బ్రైడల్ వేర్ కూడా చూస్తున్నాము. బ్రైడల్ వేర్ అనేది మనకి పింక్ కలర్ విత్ బిగ్ బోర్డర్స్ తో మనం డిజైనర్ శారీ చూస్తున్నాం. ఓకే, మనకి అంటే ఎక్కువగా రెగ్యులర్ గా మనం ఏంటంటే షోల్డర్ పార్ట్ బోర్డర్ అనేది చిన్నది స్మాల్ సైజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి టూ సైడ్స్ కూడా సేమ్ లెంత్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే దీని మీద మనకి డిజైన్ చూసినట్లయితే జస్ట్ ఒక ప్లెయిన్ కడ్డీ లైన్ అండ్ దాంట్లోనే క్రాస్ లైన్స్ లాగా మనకి టూ డిజైన్స్ తో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఒక రుద్రాక్ష బోర్డర్ లాగా కడ్డీ బోర్డర్, మళ్ళీ ఒక మ్యాంగో బోర్డర్. మనకి బ్రైడల్ వేర్ అనగానే మనకి ఇప్పుడు లేటెస్ట్ గా రుద్రాక్ష డిజైన్, మ్యాంగో అనేది ట్రెడిషనల్ గా మనకి శారీలో ఎక్కడో ఒక దగ్గర బోర్డర్ లో మనకి డిజైన్ చేస్తారనమాట. ఇది మనకి పళ్ళు డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బిగ్ బోర్డర్స్ అండి, టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి టోటల్ డిజైనర్ వేర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం పైన చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ కి బోర్డర్ కాంట్రాస్ట్ గా మనకి పర్పుల్ కలర్ తీసుకొని దానిపైన పర్పుల్ కలర్ తో మనకి ఒక క్రీపర్ ఇచ్చారు. బేస్ గోల్డ్ పైన కట్ వర్క్ లాగా మనకి క్రీపర్ అనేది ఉంటుంది. సేమ్ బోర్డర్ టూ సైడ్స్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే ఒక గోల్డ్ కలర్ టిష్యూ బేస్ తీసుకొని రెడ్ కలర్ కాంబినేషన్ తోనే అవుట్ లైన్ వచ్చేటట్లు మనకి ఒక ప్యారెట్స్ క్రీపర్ లాగా ఫ్లవర్స్ ని డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ మనకి శారీకి టూ సైడ్స్ కూడా సేమ్ కాంబినేషన్స్ తోనే డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకొని దానికి క్రాస్ లైన్స్ లాగా మనకి బ్రాడ్ లైన్స్ లోనే డిజైనర్ అనమాట. అవి కూడా ఒక సర్కిల్ లో పికాక్, మళ్ళీ ఒక ప్యారెట్ ని ఒక డిజైన్ లాగా మనకి క్రాస్ లైన్స్ లాగా. శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా తీసుకున్నారనమాట. అంటే మనం చూస్తే పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మనకి సెల్ఫ్ డిజైన్ డైమండ్ డిజైన్ ఉంటుంది, బాదం డిజైన్ లాగా. ఇక్కడ మనకి క్రీపర్ మిస్ చేసి జస్ట్ ఏదో జిగ్జాగ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా టోటల్ గా మనకి ఇలా కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 24,400 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 24,400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి ఆవిష్కార్ పట్టు అన్నమాట. లైట్ వెయిట్ ఉంటుంది. మనం ఈ టైప్ శారీస్ ఏదన్నా మనకి రిసెప్షన్స్ కి ఇలా మనకి చాలా బాగుంటాయి అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ పళ్ళు కూడా మనకి శారీ కాంబినేషన్ పీచ్ తీసుకున్నారు. పళ్ళు పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్. బేస్ అంతా కూడా టిష్యూ తీసుకొని దాని మీద మనకి పింక్ కలర్ కనిపించేటట్లు ఒక ట్రీ బంచ్ విత్ మ్యాంగోస్ తో వచ్చేటట్లు డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా మనం చూస్తే ఇప్పుడు మనకి లేటెస్ట్ అంటే ప్రతి శారీలో కూడా బిగ్ బోర్డర్స్ అనేవి ఇప్పుడు మనకి ట్రెండ్ అనమాట. మనం బోర్డర్స్ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే 3 వేరియేషన్ డిజైన్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఒకటి కడీ బోర్డర్, ఇక్కడ మనకి పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద టెంపుల్ డిజైన్ ఇచ్చారు. కింద లైట్ లావెండర్ కలర్ మీద ఒక కట్ వర్క్ లాగా ఒక మ్యాంగో అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు క్రీపర్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. ఎక్స్ట్రాగా మనం చూస్తున్నట్లయితే డాట్స్, పోల్కా డాట్స్ లాగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. 4 వేరియేషన్స్. మిడిల్ పార్ట్ అనేది మనకి డార్క్ పీచ్ కలర్ కి కొంచెం డబల్ షేడ్ మిక్స్ ఉంటుంది అనమాట, గోల్డ్ కలర్ లాగా. దాని మీద పళ్ళులో చూసిన ట్రీ బంచెస్ నే మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారు. అందుకని గ్రీన్ కలర్ తో బ్లూ కలర్ తో మనకి అక్కడక్కడ చిన్న లీఫ్ లాగా డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్, ప్లెయిన్ హ్యాండ్స్ 3 కలర్స్ ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు హ్యాండ్స్ కి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 9,930 రూపీస్ పడుతుందండి. 9,930 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. అంటే ఇది మనకి ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా కూడా ఈజీగా సూట్ అవుతుంది అనమాట. పళ్ళు కూడా మనకి లైట్ పింక్ డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ డిజైన్ చూస్తున్నట్లయితే మనకి టిష్యూ తీసుకొని క్రీపర్ అవుట్ లైన్ వచ్చేటట్లు ఇక్కడ ఒక పికాక్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు. జిగ్జాగ్ అండ్ లీఫ్ బోర్డర్, టూ సైడ్స్ బోర్డర్ లాగా ఉంటుంది. శారీ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ బోర్డర్, షోల్డర్ పార్ట్ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్, మిడిల్ లో మనకి సిల్వర్ లైన్ ఉంటుంది. ఈ సేమ్ కలర్ కాంబినేషన్ కింద సైడ్ కొంచెం లెంతీగా తీసుకున్నారు. పింక్ కలర్ అనేది లెంతీగా తీసుకొని దానిపైన కూడా మనకి డిజైన్ హార్స్ డిజైన్ ఇచ్చారు. హార్స్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో బంచెస్ లాగా బోర్డర్ మీదంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. పైన చూసినట్లయితే సేమ్ డిజైన్ మిడిల్ పార్ట్ శారీ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. దగ్గరగానే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది.
ఓకే దీనికి బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు, డబల్ షేడ్ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కూడా మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 8250 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జైపూర్ కోటా అన్నమాట. మనకి అంటే జైపూర్ కోటాలో మనం ప్రింటెడ్ ప్లెయిన్స్ డిఫరెంట్ డిజైన్స్ చూస్తుంటాం. ఇప్పుడు మనకి లేటెస్ట్ గా ఇప్పుడు డిజైన్ అనేది చేంజ్ చేశారు, షేడెడ్ లో ఇచ్చారు. పళ్ళు కూడా మనకి షేడెడ్ లోనే ఉంటుంది అనమాట, లైట్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. దీని మీద మనకి 3D ప్రింట్ స్టైల్లో మనకి ఒక హార్స్ అండ్ కింగ్ ని ఇలా డిజైన్ చేశారు. అంటే మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు పాటలో మాత్రమే మనకు ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చే శారీ షేడెడ్ అనేది పైన లైట్ ఆరెంజ్, కింద రెడ్ కలర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా ప్రింటెడ్ బోర్డర్ 3D ప్రింట్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ఒక విలేజ్ ప్రింట్ లాగా డిజైన్ చేశారు. డ్రమ్స్, హార్ట్స్, మొత్తం టోటల్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్, 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. మనం చూసినట్లయితే కింద కూడా మనకి సేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంటే ఈ 2 షేడ్స్ మీద మనకి ప్లెయిన్ కాకుండా కొంచెం హైలైట్ అవడానికి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, మిర్రర్ వర్క్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట, మిర్రర్ వర్క్. బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ గా ప్రింట్ ఇచ్చారు. సేమ్ మనకి బోర్డర్ లో ఏదైతే మనం విలేజ్ ప్రింట్ చూసామో సేమ్ అదే ప్రింట్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. అంటే మనం వేసుకున్నప్పుడు ప్రింటెడ్ డిఫరెంట్ ప్రింట్ బ్లౌజ్, పళ్ళు, శారీ కానీ కాంట్రాస్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే ఇలా ఉంటుంది అనమాట టోటల్ గా. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ 2500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి మహేశ్వరి సిల్క్ అండి. మనం రెగ్యులర్ గా మహేశ్వరి సిల్క్స్ లో జరీ వీవింగ్ బుటీస్ చూస్తుంటాం, ప్లెయిన్స్ చూస్తుంటాం, ప్రింట్స్ చూస్తుంటాం. లేటెస్ట్ గా ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది, మ్యాటీ వర్క్ ఇచ్చారు. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే మనకి జరీ లైన్స్ వైజ్ ఒక 4-5 లైన్స్ లాగా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బోర్డర్ అనేది మనకి కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి బాటిల్ గ్రీన్ లోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్ తో సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. దానిపైన వర్క్ కాంట్రాస్ట్ గా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మ్యాటీ వర్క్ ఫ్లవర్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ అంతా కూడా సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి దగ్గరగానే ఈ బుటీస్ అనేవి ఆల్ ఓవర్ ఉంటుంది. పైన బోర్డర్స్ యాంటిక్ జరీ, సేమ్ మనకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఇస్తారండి, రన్నింగ్ బ్లౌజ్. కాంట్రాస్ట్ అంటే మనం రెడ్ కలర్ వేసుకున్నా కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకి 2040 రూపీసే పడుతుంది. ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2040 రూపీస్. నెక్స్ట్ బెనారస్ సిల్క్ అన్నమాట. ఇది మనకి అంటే మనకి కాటన్ మిక్స్ ఉంటుంది, బెనారస్ కాటన్ సిల్క్ వస్తుంది. మనకి కలర్ కాంబినేషన్ కూడా మనకి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్. మనకి క్రీమ్ అనేది కూడా మనకి ఒక రాయల్టీ కలర్, అందులో మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు కూడా ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు కాంట్రాస్ట్ గా బేబీ పింక్ తో. ఇక్కడ బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే పైన సాటిన్ లుక్ వచ్చేటట్లు మనకు ఒక బోర్డర్ ఇచ్చారు, స్మాల్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ క్రీమ్ కలర్ మీద ట్రీ బంచెస్ అనేవి మనకి బ్రిక్ కలర్, అలాగే మనకి లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చేటట్లు ఇక్కడ ఒక మనకి ఒక చిన్న బర్డ్ని ఇచ్చారనమాట. మనకి ఈ బంచెస్ లాగా మనం చూస్తున్నట్లయితే దగ్గరగా ఉంటుంది అనమాట. అంతా కూడా మనకి దగ్గరగా ఇచ్చారు. కింద సైడ్ బోర్డర్ అనేది మనకి లెంతీగా తీసుకున్నారన్నమాట, సాటిన్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్స్ ఉంటాయండి. బేస్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది, జస్ట్ ఈ పింక్ కలర్ అనేది మాత్రమే మనకి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ అనేది క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్, హ్యాండ్స్ కి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఓకే ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2350 రూపీస్ పడుతుంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్ లో ఉంటుంది. ఈ 3 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదేంటంటే చెన్నూరు సిల్క్ లో మనకి డిఫరెంట్ అన్నమాట. ఫ్యాబ్రిక్ బాగుంది, చాలా స్మూత్ ఉంటుంది, మనకి లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కలర్ కాంబినేషన్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. మనకి బేస్ అంతా కూడా దాని మీద లైన్స్ వైజ్ ఎల్లో, గ్రీన్, డార్క్ గ్రే కలర్ మీద ఎల్లో కలర్, ఇట్లా మనకి లైన్స్ వైజ్ ఇచ్చేసి ఆ లైన్స్ లో కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్, లైట్ గ్రీన్, ఈ కలర్ కాంబినేషన్ డైమండ్ డిజైన్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. శారీ చూస్తున్నట్లయితే మనకి ఇది లైట్ గ్రేయిష్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఒక డిఫరెంట్ కలర్ మనకి అంటే రెగ్యులర్ గా చూసే కలర్ కాకుండా 2 షేడ్స్ ఉండబట్టి డిఫరెంట్ ఉంటుంది అనమాట.
బోర్డర్స్ కూడా దీనికి కాంట్రాస్ట్ గా ఉండటానికి ఒక ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ ఉంటుందండి. సోబర్ లుక్ ఉంటుంది అనేవి మనకి శారీ కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్. దీనిపైన ఇచ్చే డిజైన్ మనకి పళ్ళులో చూసినట్లు డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఎల్లో అండ్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ తో డైమండ్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. మనకి సింపుల్ గా ఉంటుంది, అలాగే మనకి పార్టీ వేర్ కి కూడా కొంచెం బాగుంటుంది అనమాట. డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మనకి లైన్స్ వైజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ ఉంటుంది, క్రీమ్ అండ్ శారీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు లైన్స్ లాగా. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పళ్ళు ఇలా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. దీంట్లో కూడా మనకి డిజైన్స్ కలర్స్ అనేవి ఉంటాయి. మనం సేమ్ డిజైన్ లో కలర్ అనేది చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనం చూస్తున్నది గ్రే కలర్ కాంబినేషన్. ఇది లైట్ గ్రే కలర్ సింగిల్ కలర్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పళ్ళు కూడా గ్రే కలర్ తోనే సేమ్ పింక్ గ్రీన్ బ్లూ పింక్ కలర్ లైన్స్ లాగా ఇచ్చేసారు. డైమండ్ డిజైన్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్ కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ కూడా మనకి డైమండ్ డిజైన్ కలర్ ఉంటుంది అనమాట, మల్టీ కలర్స్ తో. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇచ్చారు, మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇందాక మనం చూసినట్లయితే లైన్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్, దీనికి వచ్చేసి మనకి సేమ్ బ్లౌజ్ వస్తుంది. కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ వచ్చేసి మనకి 2488 రూపీస్ పడుతుంది. 2488 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కోటాలో మనకి లేటెస్ట్ డిజైన్ అన్నమాట. రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. అందులో మనకి బోర్డర్స్ అనేవి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ గ్రే కలర్ బేస్ తీసుకొని దాని మీద డార్క్ గ్రే కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ప్రింట్ అన్నమాట అది మనకి. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. బోర్డర్ షోల్డర్ పార్ట్ బోర్డర్, అలాగే మనకి బటర్ఫ్లైస్ అనేవి ఏంటంటే ప్యాచ్ వర్క్ అప్లిక్ వర్క్ లాగా మనకి చెక్స్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనకి బటర్ఫ్లై డిజైన్ తీసుకొని ఈ ప్యాచ్ వర్క్ అనేది మనకి బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది అనమాట. మనం చూసినట్లయితే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. శారీ అంతా కూడా బ్లౌజ్ అనేది ఈ బటర్ఫ్లైస్ తో ఏదైతే మనం చెక్స్ ఇక్కడ తీసుకున్న ఫ్యాబ్రిక్, అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 2287 రూపీస్ పడుతుంది. 2287 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ సారీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము. ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి లేటెస్ట్ గా డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ సాటిన్ బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ బీడ్స్ మనకి మోతీస్ మల్టీ స్టోన్స్ పర్ల్స్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ కి మనకి అక్కడక్కడ రిబ్బన్ వర్క్ ఒక నెటెడ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. క్రీమ్ కలర్ అండ్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మీదంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక డిఫరెంట్, అంటే మనకి క్రేప్ మీదే సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అనమాట. మనం ఎక్కువగా కోట ఇలాంటి వాటికి చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ క్రేప్ మీద కూడా మనకి వీవింగ్ డిజైన్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ బంచెస్ చూసినట్లయితే మనకి గ్రీన్ అండ్ పీచ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ బంచ్ విత్ స్టోన్స్ అండ్ పల్స్ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి మనం చూస్తున్నట్లయితే శారీ అంతా కూడా దగ్గరగా డబల్ షేడ్ ఉంటుంది మెటీరియల్. మనం చూస్తుంటే శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా బుటీస్ ఇచ్చారు. పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట. మనకి ఇది లైట్ అండ్ డార్క్ షేడ్ కాబట్టి నైట్ టైం పార్టీస్ కూడా కనిపిస్తూ ఉంటుంది బ్రైట్ గా. బ్లౌజ్ డిజైనర్ వేర్ బ్లౌజ్ మనకి టోటల్ తీసుకున్నారు. మనకి ఫ్లవర్ ఏదైతే నెట్టెడ్ ఇచ్చామో వైట్, సేమ్ అదే కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ పార్ట్ లో ఇలా పర్ల్స్ తో డిజైన్ చేశారు. స్టోన్స్ నెక్ పార్ట్ ని కూడా మనకి డిజైన్ చేశారు. కింద ఒక ఫ్లవర్ కూడా ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఇంకొక కలర్ ఒకసారి చూద్దాం. ఓకే, దాంట్లోనే ఇంకొక కలర్ గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్స్, సేమ్ ఫ్లవర్స్, మిడిల్ లో మనకి గ్రీన్ మీద కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. ఫ్లవర్స్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. టోటల్ శారీ కూడా మనం ఫ్రిల్ పార్ట్ కూడా చూసినట్లయితే దగ్గరగానే మనకి శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది కూడా మనకి సేమ్ నెట్టెడ్ తీసుకున్నాం. ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్ అండ్ నెక్ పార్ట్ కూడా సేమ్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4700 పడుతుంది. 4700 రూపీస్ కి పార్టీ వేర్ కలెక్షన్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కోటాలో ఆప్లిక్ వర్క్ అన్నమాట. గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. బోర్డర్స్ కూడా మనకి డబుల్ కలర్ తీసుకున్నారు. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్స్ 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూసినట్లయితే మనకి క్రీమ్ మీద ఆప్లిక్ వర్క్ అనేది ఫ్లవర్స్ షేప్ అనేది చేంజ్ చేశారు. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళులో ఒక 1/2 మీటర్ వరకు డిజైన్
డిజైన్ చేశారు. సేమ్ ఫ్లవర్స్ మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ప్లెయిన్ ఉంటుంది. కింద బార్డర్ కూడా మనకి 2 కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా దగ్గరగానే బుటీస్ ఇచ్చారన్నమాట. ఓకే, దీనికి బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి షోల్డర్ పార్ట్ లో బ్లాక్ అండ్ రెడ్ ఉంది కాబట్టి రెడ్ కలర్ రా సిల్క్ తీసుకొని అలాగే బ్లౌజ్ కి హ్యాండ్స్ కి వచ్చేసరికి 2 కలర్స్ ఇచ్చారు. దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్ కూడా ఉందన్నమాట. దీంట్లో కలర్ చాయిస్ ఇంకొక కలర్ చూద్దాం. దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇది. దీనికి మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా ఇక్కడ అప్లిక్ వర్క్ కూడా మనకి బార్డర్ లో ఏ కలర్స్ తీసుకున్నామో అదే కలర్స్ తో అప్లిక్ వర్క్ ఫ్లవర్స్ సేమ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి సేమ్ ఫ్లవర్స్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కి సేమ్ కలర్స్ బార్డర్స్ ఉంటుంది. ఓకే, ఇంకా కలర్స్ ఉన్నాయని దీంట్లో? అంటే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకి అప్లిక్ వర్క్ లో కోటాలో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1135 రూపీస్ పడుతుంది. 1135 రూపీస్ కి సారీ. నెక్స్ట్ కోటాలో మనకి లేటెస్ట్ అన్నమాట. ఇది మనకి హాఫ్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. పైన బోర్డర్ కూడా మనకి జూట్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. పై పార్ట్ అంతా కూడా మనకి చాక్లెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు. కింద వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కోటా ఫ్యాబ్రిక్. ఈ ఆరెంజ్ కలర్ మీద మనకి చూస్తున్నట్లయితే కింద అంటే 2 కి మిడిల్ లో మనకి ఒక బిగ్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మొత్తం కూడా మనకి వర్క్ అనేది సిల్క్ థ్రెడ్ తీసుకొని ఎంబోజ్ లుక్ అవుతున్నట్లు లైట్ చాక్లెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ లీఫ్ బోర్డర్, దానిపైన మనకి బర్డ్స్ ని డిజైన్ చేశారు. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ ఉంటుంది. ఇది శారీకి బోర్డర్ ఉంటుంది అనమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అనేది బోర్డర్ లో గోల్డ్ కలర్ రా సిల్క్ తీసుకున్నాం కదా. ఓకే, ఇక్కడ బోర్డర్ కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 870 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 870 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మట్కా సిల్క్ లోనే మనం లేటెస్ట్ డిజైన్స్ చూస్తున్నాము. పింక్ కలర్ కాంబినేషన్, పళ్ళు అనేది మనకి జరీ లైన్స్ వైస్ తీసుకున్నారు. శారీ బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ జరీ కడీ బోర్డర్ ఇచ్చారు. పింక్ కలర్ గోల్డ్ కలర్ లైన్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ మీద మనకి లీఫ్ బుటీస్ అనేవి క్రీమ్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్, స్నఫ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ బుటీ ఇచ్చారు. కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 2.5 మీటర్ వరకు దగ్గరగా ఒక క్రీపర్ లాగా మనకి డిజైన్ తీసుకున్నారనమాట. అది కూడా గ్రీన్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్, చాక్లెట్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ ఇచ్చేసి క్రీమ్ కలర్ తో మనకి ఒక డిజైన్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ బంచెస్ లాగా అంటే క్రీపర్ పార్ట్ మాత్రమే మిస్ చేసి ఓన్లీ మనకి ఆ బంచెస్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఆ బుటీస్ అనేవి కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే, దీనికి రన్నింగ్ బ్లౌజ్ టోటల్ రన్నింగ్ ఇచ్చారు, సేమ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 1160 రూపీస్ పడుతుందండి. 1160 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ శారీస్ లో మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో మనం డిజైనర్ శారీస్ చూస్తున్నాము. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ పైపింగ్ అనేది బ్లూ కలర్, ఇక్కడ గోల్డ్ కలర్, బ్లూ కలర్ రా సిల్క్, 3 సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో నెట్టెడ్ తీసుకుని దానికి నెట్టెడ్ మీదంతా కూడా క్రీమ్ కలర్ తో బిగ్ సైజ్ లో మనకి క్రీపర్ ఇచ్చి ఫ్లవర్ పార్ట్ అంతా బ్లూ కలర్ తీసుకొని స్టోన్స్ తో డిజైన్ చేశారు. ఇది ఎల్ షేప్ లో డిజైన్ చేశారు. కింద బోర్డర్ లో కూడా వస్తుంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్ పార్ట్ కింద అంతా కూడా మనకి మోతీస్ ని గోల్డ్ కలర్ మోతీస్ ని డిజైన్ చేశారు. 3 సైడ్స్ కూడా బోర్డర్ మీద ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది అన్నమాట. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది మనకి. అంటే నెట్టెడ్ ఉంది కదా కింద, సేమ్ అదే కాంట్రాస్ట్ తీసుకున్నారు. నెక్ పార్ట్స్ ని 2 నెక్ పార్ట్స్ ని కూడా మనకి డిజైన్ చేశారు. ఇక్కడ హ్యాండ్స్ కి కూడా మనకి డిజైన్ ఇచ్చారు అన్నమాట. ఓకే, టోటల్ గా దీంట్లో కలర్స్ ఉన్నాయి. దీంట్లో కలర్స్ ఉంటాయండి. మనకి ఒక 6-7 కలర్స్ అనేవి ఉంటాయి. మనం ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి సేమ్ మెటీరియల్ లో డిజైన్ అనేది చేంజ్ అన్నమాట. అంటే మనకి ఇక్కడ బోర్డర్స్ అనేది ఒక లేస్ బోర్డర్ రెడ్ కలర్ తీసుకున్నారు 3 సైడ్స్. దాని కింద మోతీస్ ని బోర్డర్ లాగా డిజైన్ చేశారు. కింద నెట్టెడ్ బోర్డర్ కూడా మనకి నెట్టెడ్ తీసుకొని డిజైన్ అనేది మనకి ఒక ఫ్లవర్ డిజైన్ క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మిర్రర్ వర్క్ స్టోన్స్ తో బోర్డర్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి శారీ వన్ సైడ్ డిజైనర్ బోర్డర్ వన్ సైడ్, దాని పైన మోతీస్ బోర్డర్ కూడా ఇచ్చారు. శారీ అంతా కూడా టోటల్ గా మనకి ఇలా ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ కూడా డిజైనర్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి. కింద బోర్డర్ నెట్టెడ్ కదా, సేమ్ అదే కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ పార్ట్స్, హ్యాండ్స్ కి 2 హ్యాండ్స్ అండ్ లేస్ వర్క్ కూడా యాడ్ చేశారు. దీంట్లో మనకి 6 కలర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా. ఓకే, ఈ సారీ కాస్ట్? ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి 1070 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1070 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
ఇది వచ్చేసి మనకి జైపూర్ సిల్క్, మనం రెగ్యులర్ గా జైపూర్ కోట అలా చూస్తూ ఉంటాం. ఎమరాల్డ్ గ్రీన్, ఇక్కడ గ్రీన్ కలర్ మీద మనకి కొంచెం జైపూర్ సిల్క్ అంటే పట్టు టైప్ లో ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ అనేది, దాని మీద డిజైనర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సేమ్ శారీ బేస్ కలర్ బోర్డర్, చందేరి మెటీరియల్ తీసుకున్నారు క్రీమ్ కలర్, దాని మీద చెక్స్ ఇచ్చారు గోల్డ్ కలర్, అక్కడక్కడ బోల్కా డాట్స్, కింద గోల్డ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. ఇది కూడా మనం ఇక్కడ చూస్తున్న డిజైన్ అనేది 2.5 మీటర్ వరకు ఇచ్చారు మనకి. మొత్తం కూడా మనకి వర్క్ థ్రెడ్ వర్క్ అవుట్ లైన్ లాగా ఉండేటట్లు థ్రెడ్ వర్క్ క్రీపర్ ఇచ్చారు, దానికి ఫ్లవర్స్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ బోర్డర్ కలర్ తో క్రీమ్ కలర్ ఇచ్చారు. 2.5 మీటర్ తర్వాత మనకి వచ్చేసి బుటీస్ లాగా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది మిస్ చేసి ఓన్లీ బుటీస్ ని మాత్రమే మనకి మిగిలిన సారీ అంతా కూడా కవర్ చేశారు హాఫ్ పార్ట్. దీంట్లో కూడా మనకి కలర్స్ చాయిస్ ఉంటుందండి. ఓకే, సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సారీ మెయిన్ కలర్. కాంట్రాస్ట్ కావాలంటే క్రీమ్ కలర్ చెక్స్ మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2700 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి, ఆల్ వెరైటీస్. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. న్యూ షోరూమ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్ లో ఉంటుందండి. ఈ 3 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ ఉంటాయి. అలాగే 3 షోరూమ్స్ లో కూడా మనకి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించి ఆల్ రేంజెస్ లో మనకి ఇక్కడ సారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి సిల్క్, ఇది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అంటే కొంచెం లైట్ కాపర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ పింక్ అండ్ గోల్డ్ లైన్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పాట వస్తుంది. ఇక్కడ బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు మనకి 2 సైడ్స్ కూడా. బ్రిక్ కలర్, డార్క్ బ్రిక్ కలర్ గోల్డ్ కలర్ తో 1 సైడ్ బోర్డర్, ఇంకోటి పింక్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ మనకి ఫ్లవర్ లో యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద క్రాస్ లైన్స్ ఇచ్చారు, జరీ లైన్స్. దానిపైన మనకి మ్యాటీ వర్క్ అనేది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ బోర్డర్ కలర్స్ తీసుకున్నారు. కింద లీఫ్ పార్ట్ అనేది గ్రీన్ కలర్ తో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి అలా బుటీస్ అనేవి మొత్తం టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చాలా క్లాస్ గా ఉంది సారీ. దీనికి బ్లౌజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా 2 కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేవి ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3450 రూపీస్ పడుతుందండి. 3450 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇక్కత్ సిల్క్ వస్తుంది. దీంట్లో మనం చూస్తున్నది లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు పాట అనేది ఒక 1 మీటర్ పళ్ళు, జూట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. లైన్స్ వైజ్ మనకి 3 లైన్స్ లాగా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. శారీ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి పైన బోర్డర్ అనేది మనకి కడీ బోర్డర్ లాగా స్మాల్ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా మనకి. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా మనకి శారీ అంతా కూడా ఇక్కత్ డిజైన్ బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇక్కత్ డిజైన్ ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్. శారీ 2 షేడ్స్ లో ఉంది కాబట్టి సింగిల్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్. హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. కలర్స్ కూడా ఒకసారి చూద్దాం. మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సేమ్ మనకి పళ్ళు కాంబినేషన్ అనేది కూడా మనకి జూట్ అండ్ జరీ లైన్స్ ఇచ్చారు. శారీ కూడా మనకి షేడ్స్ ఉంటుంది అనమాట. ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో కడ్డీ బోర్డర్ అనేది కూడా మనకి శారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇంకా కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్రిక్ రెడ్ వస్తుంది. పళ్ళు కూడా జూట్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. శారీ కూడా మనకి ఇక్కత్ డిజైన్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. కడ్డీ బోర్డర్ కూడా 2 సైడ్స్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది కొంచెం ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి ఇక్కత్ అనేది మనకి పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా కలర్ చాయిస్ ఉంటుందండి. శాంపిల్ కి మన షోలో 1 or 2 సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. దీంట్లో డిజైన్స్ అండ్ కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. 2025 రూపీసే పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2025 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.